మనూరు కుర్రాళ్ళకి అందం లేదా, మగతనం లేదా, యవ్వనం లేదా, వీరత్వం లేదా? లేకపోతే వాళ్ళు మగాళ్ళు కారా? ఆంధ్ర గోంగూర వదిలిపెట్టి అమెరికా ఆమ్లెట్ కి ఆశపడుతోంది నా కూతురు. నా విదేశ ప్రయాణం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ పార్టీకి వచ్చిన నా ప్రాణ స్నేహితులందరికీ నా వందనాలు. యూరప్, కెనడా, అమెరికా లాంటి దేశాలకు వెళ్లి నా విదేశ పర్యటన పూర్తి చేసుకుని 23 రోజుల తర్వాత ఇవాళ నేను ఇండియాకు తిరిగొచ్చాను. నిజం చెప్పాలంటే భారతదేశానికి ఎందుకు తిరిగొచ్చానా అనిపిస్తోంది. 23 రోజులు స్వర్గంలో ఉండి నరకానికి వచ్చినట్టు అనిపిస్తోంది. అమ్మ బాబు, విదేశాలకు వెళ్తేనే ఈ జబ్బు వచ్చేస్తుంది. ఆ దేశాల్లో ఆకాశాన్నంటే మేడలు, వాళ్ళ సంపదలు, వాళ్ళ గొప్పతనం అన్ని చూసి మన విమానాశ్రయంలో అడుగు పెడుతుంటేనే ఏదో సహారా ఎడారిలో దిగిన అనుభూతి కలిగింది. ఎకనామిక్స్, మెడిసిన్, సైన్స్ లో వాళ్ళు ఉత్తర ధ్రువంలో ఉన్నారు, మనం దక్షిణ ధ్రువంలో ఉన్నాం. బొండా అండాళ్ళు నా కూతురు ఏమంటుంది? బండి రివర్స్ గేర్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏమైనా ఇక ఇండియాలో ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ విమానం దిగాను. నా చదువు పూర్తి కాగానే అమెరికాకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాను. ఇక నా జీవితం అక్కడే గడుస్తుంది. అమెరికాలో సెటిల్ అయిన భారతీయుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. ఇదే నా నిర్ణయం. నా మాటకి ఎన్నడూ ఎదురు చెప్పని మా డాడీ ఇందుకు ఒప్పుకుంటారనే నమ్మకంతో మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు వారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. డాడీ, మీరంతా ఆడాళ్ళు అంతే కదా? ఇప్పుడు మీకు మీ భాషలో చెప్తేనే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఇల్లు సరిగ్గా లేకపోతే మీరే ఉడవాలి, మీరే కడగాలి, మీరే తొడవాలి. అది వదిలేసి పక్కింటికి పారిపోతే సమస్య తీరిపోతుందా? ఇండియా మీ ఇల్లమ్మా. నా కూతురు విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద కట్టడాలు ఎట్సెట్రా 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 చూసిందట. కానీ వాళ్ళు మన దేశానికి వచ్చి ఇక్కడ మన వరంగల్, మన రామప్ప దేవాలయం, మన కోల్కొండ, మన అమరావతి ఇవన్నీ కళ్ళు అప్పగించి మరీ చూస్తున్నారు. ఆ విషయం నా కూతురికి తెలియదేమో పాపం. దివ్య, ఈ యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూరోప్లో మహాభారతం, రామాయణం ఉన్నాయా? లేవమ్మా. అందుకే వాళ్ళు వాటిని ఇంగ్లీష్లో అనువదించుకొని చదివారు, చదువుకుంటున్నారు, చదువుతారు. నువ్వు రామాయణం చదవలేదు, మహాభారతం చదవలేదు, వాళ్ళు చదువుతున్న విషయము చదవలేదు. నా కూతురికి ఈ దేశం సహారా ఎడారిట. అయితే మరెందుకు ఇక్కడికి వచ్చింది? మిమ్మల్ని చూడడానికి వచ్చాను డాడీ. ఆ ప్రేమ లాగుతుంది కదా. ఆ ప్రేమే మన ఇండియా, ఆ బంధమే మన ఆంధ్ర, ఆ అభిమానమే మన వైజాగ్. నువ్వు చెప్పిన విదేశాల్లో ఇదంతా ఉంది, కానీ పెసరంతే ఉంది. ఆంధ్ర గోంగూర వదిలిపెట్టి అమెరికా ఆమ్లెట్ కి ఆశపడుతోంది నా కూతురు. ఏమ్మా, మనూరు కుర్రాళ్ళకి అందం లేదా, మగతనం లేదా, యవ్వనం లేదా, వీరత్వం లేదా? లేకపోతే వాళ్ళు మగాళ్ళు కారా? ఇక్కడ అందరికీ అన్నీ ఉన్నాయి. అమెరికాలో సెటిల్ అయిన వాడినే పెళ్లి చేసుకుంటా అని అంటున్నావే, వాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే? అలాగే వదిలేసి వెళ్ళిపోడు. జన్మభూమిని వదిలిన వాడు నిన్ను వదలడని ఏమిటమ్మా గ్యారంటీ? ఈ విధంగా అందరి తండ్రులు అభ్యంతరం చెప్తారు, కానీ నేను అలా చెప్పను. నా కూతురు ఏ ఊళ్ళో ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఓకే. ఏమిటి చివరికి వచ్చేసరికి ప్లేట్ మార్చేశారేంటి? అదే ఈ భద్రాచలం రుద్రయ్య. అండాళ్ళు, నా కూతురి గురించి నీకు బాగా తెలుసు కదా. తన దారి ఒక దారి, నా దారి ఒక దారి. నా దారిలోకి రమ్మంటే తను తన దారిలోనే గట్టిగా నిలబడుతుంది. అందుకే నేను తన దారిలోకి వెళ్ళినట్టే వెళ్ళి తన దారి మూయించి నా దారికి లాగుతాను. అదే నా దారి. మరి నా దారి? గోదారి. అందరి దారి నీ దారి. చప్పట్లు కొట్టు. దారి నాకు నేను అడ్డదారి పోతాను. అదే దారి పడతాను. మంచి దారి కొట్టు. ఈ ఉత్తరం వెంటనే పోస్ట్ చేయి. అలాగేనమ్మా.
నా కూతురు అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇంకా నేను ఊరుకుంటే నా మనవణ్ణి చూసుకోవడానికి న్యూయార్క్కో వాషింగ్టన్కో వెళ్లాల్సి వస్తుంది. వెరీ గుడ్. నా కూతురు అడిగితే ఈ ఉత్తరం అమెరికాకు వెళ్ళిపోయిందని చెప్పు. అయ్యగారు, అబద్ధం ఆడడం తెలీదా? తెలుసు. మరి ఇంకే చెప్పు. జీతం తీసుకోవట్లేదా? చెప్పు, పర్వాలేదు. సారీ సార్, మీ అమ్మాయి మాత్రం ఒంటరిగా వస్తుంది అనుకున్నాను. మీరు వస్తున్నారని తెలిస్తే అసలు కారుకి అడ్డం వచ్చేవాడిని కాదు. మీరు వెళ్ళొచ్చు. పర్వాలేదే, కాస్త ఘరానా పోకిరీలా ఉన్నావు. మర్యాదగా మాట్లాడండి సార్. ఏమయ్యా, బండి నడి రోడ్లు అడ్డంగా ఆపుకొని చదువుకుంటున్నావు? నీకు మర్యాద కావాలా? మీ అమ్మాయి పొగరనచాలి, అందుకే మీ కారు ఆపాను. ఇంతకన్నా మరో మార్గం తోచలేదు సార్. చూడు నాయనా, మా అమ్మాయికి చాలా పొగరుంది, అది నాకు తెలుసు. అది అణచడానికి నువ్వెవరు? దెబ్బతిన్న వాళ్ళ ప్రతినిధిని. దెబ్బతిన్నారా? ఎవరు తిన్నారు? మా ఫ్రెండ్స్. ఎక్కడ కొట్టారు? చెంప మీద. ఎవరు కొట్టారు? మీ కూతురు. నా కూతురా? తప్పే కదా? అవును సార్, తప్పే. మా ఫ్రెండ్స్ చేసుకుంటే తప్పే, అంత మాత్రాన చేయి చేసుకుంటుందా? తప్పే తప్పే. ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారయ్యా? వెళ్ళు, ఓ పట్టు. నువ్వు మగాడు కదా, వెళ్ళయ్యా. థ్యాంక్ యూ సార్. మగాడే. లుక్ హియర్స్, మా ఫ్రెండ్స్ ని కొట్టే అధికారం మీకెవరిచ్చారు? అది అడిగే అధికారం మీకెవరిచ్చారు? డాడీ, ఇది మీ కాలేజీ స్టూడెంట్ల వ్యవహారం అమ్మా. మధ్యలో నేనెలా వచ్చేది? నేను ముసలాండి కదా. థ్యాంక్ యూ సార్. రై, ఇట్రండ్రా. ఒరేయ్, సీత మనతో పాటు చదువుకునే అమ్మాయి. ఆమె దగ్గర మీరు అసభ్యంగా ప్రవర్తించారు. అందుకు క్షమాపణ చెప్పండి. క్షమించండి సిస్టర్. థ్యాంక్స్ రా. సార్, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు క్షమాపణ చెప్పుకున్నారు. అవును, చెప్పారు, విన్నాను. మిస్, ఇక మీరు చేసిన తప్పుకి మీరు క్షమాపణ చెప్పండి. లుక్, వాళ్ళిద్దరూ అసభ్యంగా ప్రవర్తించారు, నేను కొట్టాను. మా దివ్య, ఇలా రామ్మా. ఎంతైనా కుర్రాళ్ళిద్దరూ నీతో కాలేజీలో చదువుకుంటున్నారు కదా. రేపు వాళ్ళని ఆడపిల్ల చేతిలో దెబ్బలు తిన్న చవటలని అందరూ ఎగతాళి చేయరా? క్షమించమని అడగమ్మా. సారీ, ఐఎమ్ సారీ, అంతే కదా. మిస్, మీరు క్షమాపణ చెప్పుకుంటే మీకు మర్యాద, మాకు మర్యాద. ఐఎమ్ సారీ. రేయ్, బండి తీనరా. బాబు, నీ పేరేంటి? కృష్ణ అండి. ఏం చదువుతున్నావు? బీఎస్సీ ఫైనల్ ఇయర్. అది చాలు, మిగతానే చూసుకుంటా. అదేమిటి సార్, మిమ్మల్ని వదిలేస్తాను ఒకతే వెళ్ళిపోతుంది. నువ్వు కృష్ణ కదా? అవును సార్. బీఎస్సీ ఫైనల్ ఇయర్. అవును సార్. ఏమిటి డాడీ? రక్తం ఉడుకుతోంది, రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి, మెదడు సగం ఉడికి ఉడకని గుడ్డులాగా కుతకుతలాడిపోతోంది. వై డాడీ? నెత్తి మీద రూపాయి పెడితే ₹1 విలువ చేయని సొంబేరిగాడు నా కూతురి కారు నడి రోడ్లో నిలబెట్టి క్షమాపణ చెప్పించుకుంటాడా? అండాళ్ళు, నువ్వు కమిషనర్ ఫోన్ చేయి. వద్దు, ఐజీని పట్టుకో. వద్దు, కలెక్టర్ ఉన్నాడా అని అడుగు. వద్దు, ఎక్కడా హోమ్ మినిస్టర్? ఏం డాడీ, పోయిన వారం జరిగిన దానికి మీకు ఈ వారం కోపం వస్తుందే? ముసలాన్ని కదమ్మా, అంచేత ఆవేశం, రోషం, కోపం లేట్గా వస్తాయి. నాకు కోపం రాదు, వస్తే పోదు. నాకు ఆవేశం రాదు, వస్తే పోదు. నాకు రోషన్ రాదు, వస్తే పోదు. ఎక్కడా ఫైనాన్స్ మినిస్టర్? డాడీ, నో నో నో, నాకు ఆవేశం రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది.
నాకు కోపం రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది. నాకు రోషన్ రాదు, వస్తే పోదు. ఇప్పుడు వచ్చింది. పోలీస్ మినిస్టర్ ఎక్కడ? అయ్యో నేను చెప్పేది వినండి డాడీ. వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పొద్దు. నువ్వెవరు? నా కూతురా? కాదు, భద్రాచలం రుద్రయ్య కూతురుది. నేనెవరు? భద్రాచలం రుద్రయ్య? కాదు, కోటీశ్వరుడు. నువ్వు ఎవరినైనా కొట్టొచ్చు, నీకు అధికారం ఉంది. వాడెవడు కృష్ణ? వాడెవడు కృష్ణ? అండాళ్ళు చెప్పు, వాడెవడు కృష్ణ? నెత్తి మీద రూపాయి పెడితే ₹1 విలువ చెని సోంబేరుగాడు. చీఫ్ మినిస్టర్ ఎక్కడ? చీఫ్ మినిస్టర్ ఎక్కడా? హైదరాబాద్ లో ఉన్నారు. పిలు. తెలుగు